సార్ అందరికీ నమస్కారం అండి. మరి నిన్న రాత్రి 3వ వార్డులో అల్లిపూడి అయ్యని పత్తుడు కళ్ళు తాగితే ఏ విధంగా కోత డ్యాన్స్ చేస్తుందో ఆ విధంగా డ్యాన్స్ చేస్తూ చాలా విమర్శలు చేశాడు. ఏమంటాడంటే ఎమ్మెల్యే పేరు చెప్పడానికి ఎస్ఐ వేస్తుందంటే ఆయనకి. ఎమ్మెల్యే పనికిమాల నా కొడుకు అంటాడు, ఎమ్మెల్యే పనికిమాల సన్నాసి నా కొడుకు అంటాడు, బాడుకోగాడు అంటాడు. ఇలా చాలా విమర్శలు చేయడమే కాకుండా నేను చాలా అభివృద్ధి చేశాను 40 సంవత్సరాల్లో, మరి నువ్వు తెచ్చావా, నీ బాబు తెచ్చాడా, మీ తాత తెచ్చాడని చెప్పి మా బాబులు తాతలను కూడా విమర్శించాడు. దాంతోపాటు ఈ ఎమ్మెల్యేకి చిన్న పెద్ద తామతార్యం లేదు, విమర్శలు చేస్తాడని చెప్పి ఏకవశంతో మాట్లాడదని చెప్పి కూడా విమర్శలు చేశాడు. ఒకటే అడుగుతాం మీ ద్వారా, మరే బాడుకా ఏమి పాత్రుడు నీకుందరా అంటున్నాను. మరి సీఎం గారిని చాలా విమర్శలు చేస్తారా? మరి నీకు ఆయనకి తేడా ఎంత ఉందో నీకు తెలీదా? అంటే నువ్వు సీఎం గారిని విమర్శలు చేయొచ్చు, మేము విమర్శలు చేయకూడదు. నువ్వు చాలా గొప్ప చెప్పు. ఈ 40 సంవత్సరాల్లో ఏదో పొడిచెత్తడానికి పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఇదే 40 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీ దొంగవి అందుకుమాల సన్నాసిన కూడా అని చెప్పి ఈ రాష్ట్రంలో కూడా తెలుసు. అవన్నీ కూడా చెప్పను నువ్వు. నేను చెప్తా ఈ 40 సంవత్సరాల గురించి చెప్తా, నువ్వు ఇది చాలా చేశానని చెప్పి. మేము కేవలం 5 సంవత్సరాల్లో ఏం చేసామని చెప్తాం. కొన్ని చెప్పలే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నర్సీపట్నం నిధుల్లో ప్రతి ఒక్కరికి కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి తాలూకా అవసరాలందరూ కూడా ప్రజల తాలూకా అవసరాలన్నీ కూడా హెడ్ క్వార్టర్కి వెళ్లకుండా అక్కడనే 10 మంది ప్రభుత్వ ఉద్యోగాలు లేసి మరి బ్రహ్మాండంగా గ్రామ సచివాలయ గౌరవ ముఖ్యమంత్రి వైద్యుడి గారు చెప్పారు. ఇదే నర్సీపట్నంలో సుమారుగా 18 కోట్ల రూపాయలతో 61 సచివాలయాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా హెడ్ క్వార్టర్కి వెళ్లకుండా ఆ ప్రాంతంలోనే ఎరువులు కానీ సంబంధించిన అన్ని కూడా దొరకాలని ఉద్దేశం మీద ఇదే నర్సీపట్నం నిధుల్లో 13 కోట్ల రూపాయలతో 60 రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. అదే హెల్త్ క్లినిక్లు కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్లకుండా నర్సీపట్నం ప్రాంతంలో సుమారుగా 8.5 కోట్ల రూపాయలతో 49 హెల్త్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేశాం. మరి ఇదంతా నీకు కనిపించలేదురా ఏనుపత్తుడు? మరి పనికిమాల సన్నాసిన కొడుకులా మాట్లాడుతావు నువ్వు. ఇవన్నీ కూడా ఎవరు తెచ్చాడరా? నువ్వు తెచ్చావా, నీ బాబు తెచ్చాడా, మీ తాత తెచ్చాడా? చెప్పు ఒకసారి. చూడు అభివృద్ధి ఏ గ్రామంలో సరే ఏ విధంగా ఉందో. అలాగే ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో బలిగట్టంలో అర్బన్ పిఎస్సి 1,9,00,000 రూపాయలతో మొన్ననే ప్రారంభించాం. అలాగే 6వ వార్డుకి సంబంధించి కూడా సుమారుగా అక్కడ కూడా అర్బన్ తీసి 1,9,00,000తో అది కూడా ప్రారంభించాం. అక్కడ పక్కనే మన చీడుగుమల్లో సుమారుగా పిఎస్సి 1,90,00,000 రూపాయలతో శాంక్షన్ చేసాం. దాన్ని టెండర్ కూడా అయింది. ఇవన్నీ కనిపించలేదురా నీకు? ఎల్లుపూడి అయిన బదులు మాట్లాడితే మరి ఇష్టాసరిగా మాట్లాడతాడు. ఇవన్నీ కూడా అర్బన్ పిఎస్సీలు కానీ పిఎస్సీలు కానీ ఎవరు తెచ్చాడరా? నువ్వు తెచ్చావా, నీ బాబు తెచ్చాడా, మీ తాత తెచ్చాడా? చెప్పు ఒకసారి. చూడు పిఎస్సీలు ఏ విధంగా ఉంది అర్బన్ పిఎస్సీలు. అలాగే చూస్తే ఈరోజు నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా 9 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ భవనం మొన్ననే మరి ప్రారంభించడం జరిగింది. ఆ మధ్య ఆక్సిజన్ ప్లాంట్ కూడా బ్రహ్మాండంగా 1 కోటి రూపాయలతో చేసాం. మరి ఇవన్నీ కూడా నీకు కనబట్టలేదు, కళ్ళు కనబట్టలేదు అని చెప్పి ఈ సందర్భంగా అల్లిపూడి అయిన పద్ధతిని ప్రశ్నించడం జరుగుతుంది. ఒక చూస్తే ఈరోజు నర్సీపట్నం నిధుల్లో సుమారుగా ఒక్కొక్క టెంపుల్కి 10 లక్షల రూపాయలు చెప్పిన సుమారుగా 150 టెంపుల్లు కేవలం నర్సీపట్నం నిధుల్లో 150 టెంపుల్ 15 కోట్ల రూపాయలతో తెచ్చాం. ఇవన్నీ ఎవరు తెచ్చాడరా? అరే పనికిమాలిన అయ్యని పద్ధతి చెప్పు. నువ్వు తెచ్చావా, నీ బాబు తెచ్చాడా, లేకపోతే మీ తాత తెచ్చాడా? ఇవన్నీ కూడా జగన్మోహన్ గారు ఇచ్చారా సార్? మీ అందరూ తెలుసుకోవాలి. అలాగే గొలుగొండ మండలంలో 6లో రోడ్డు ఉంది, 3 కిలోమీటర్ల రోడ్డు. ఆనాడు మంత్రులుగా మంత్రుల పనులు చేసాడు. 3 కిలోమీటర్ల రోడ్డు పర్మిషన్, ఫారెస్ట్ పర్మిషన్ తేలని చవట దద్దమ్మ అయిపోతాడు. మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మిషన్ తెచ్చాం. ఎవరు తెచ్చాడు పర్మిషన్? నువ్వు తెచ్చావా, నీ బాబు తెచ్చాడు, మీ తాత తెచ్చాడా? మేము జగన్మోహన్ గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఆ పర్మిషన్ చేసే సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే చూస్తే బలిఘట్టం నుంచి లింగాపురం రోడ్డు ఉంది. వర్షాలు పడితే బలిఘట్టం ప్రజలే కాకుండా లింగాపురం వెళ్లే గ్రామస్తులంతా కూడా నీటిలో నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి. అది నువ్వు తేలపై చిన్న ముక్క. మేము వచ్చిన తర్వాత మరి మున్సిపాలిటీలో కూర్చున్న తర్వాత పెద్దలందరూ కూర్చొని అక్కడ ఉన్న ఆశ్రమితో మాట్లాడి ఆయన బతిమాలి సుమారుగా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోడ్డు వేసాం. మరి సిగ్గు తెచ్చుకోని చెప్పి ఈ సందర్భంగా అయ్యన్న పత్రిని ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఈ రోజు చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో మన బడి నాడు నేడు ద్వారా సుమారుగా 200 స్కూల్స్కి సుమారుగా 68 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం. మరి నువ్వు కూడా చూడు ఒకసారి వెళ్ళి. అల్లిపూడి అయ్యింది పత్రుడు అల్లిపూడి గురించి కాట మాట్లాడు నువ్వు. ఒకసారి నర్సీపట్నంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, 200 స్కూల్స్లో గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడు. జగన్మోహన్ గారి నాయకత్వం ఏ విధంగా ఉందో. అలాగే చూస్తే ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సుమారుగా రూరల్లో 61 గ్రామ సచివాలయాలు ఉంటే 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం. ట్రైన్లు కానీ డ్రైన్స్ కానీ మరి రోడ్లు కానీ అన్ని కూడా చేసాం. ఇలాంటి ఒకసారి చూడు వెళ్ళరా.
మరి వాడుకో అయ్యింది 10 ఒకసారి చూస్తే గ్రామాలు వెళ్తే ఏ విధంగా సీసీ రోడ్లు వేసో తెలుసుకో. అదేవిధంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా సుమారుగా 17 సచివాలయాలు ఉంటే ఒక్క సచివాలయానికి 50 లక్షల రూపాయలు, సుమారుగా 8,50,00,000 రూపాయలతో సీసీ రోడ్లు కూడా చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఒకసారి అయిన పద్ధతి తెలుసుకోవాలి. మరి ఈ రోజు నర్సీపట్నంలో ఏ విధంగా ప్రతి వార్డులు కూడా మరి ఏ విధంగా ఉన్నాయి సీసీ రోడ్లు ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఏదో సన్నాసిలా మాట్లాడితే 10 మంది సన్నాసి గుడిలో మాట్లాడడం కాదని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ, అలాగే ముఖ్యంగా వెంకటేశ్వర టెంపుల్ నుండి కొత్త వీధి నుంచి ఆర్సీఎం స్కూల్ వరకు కూడా మరి మేము రోడ్డు వేయడం కూడా మీరు చూసాం. ఈ మధ్యనే బ్రహ్మాండంగా రోడ్డు ఉంది. ఇదే రోడ్డుని 3 కోట్ల రూపాయలతో సంస్థాపన శిలాఫలకం పెట్టి 3 కోట్లు దోచిన సంగతి అందరూ తెలుసు. కానీ మేము జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత 6 కోట్ల రూపాయలతో ఈ రోజు బ్రహ్మాండంగా 70% రోడ్డుని అక్కడ కంప్లీట్ చేసుకున్నాం. ఇదిరా అభివృద్ధి అంటే వాడుకో అయ్యని పద్ధతి అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే చూస్తే మెయిన్ రోడ్ విస్తరణ గురించి మాట్లాడతాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మెయిన్ రోడ్ విస్తరణ చేస్తానని చెప్పి ప్రతిరోజు స్టేట్మెంట్ ఇవ్వడం, 6 నెలలసారి జనాలను దోచుకోవడం, డబ్బులు దోచుకోవడం తెలిసి ఈ ప్రజలందరికీ తెలిసేది అంతా కూడా. కానీ మేము వచ్చిన తర్వాత అందరితో సహకారంతో కొంత మేరకు రోడ్డు చేస్తున్నాం. త్వరలోనే ఈ విధంగా ఉంటుంది, ఈ రోడ్డు విస్తరణ చేస్తున్నది ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేస్తూ ఇక్కడున్న ఎవరైతే ఆ భవన యజమానులు వాళ్ళందరితో కూడా మాట్లాడి రేపు రాబోయే రోజులు కూడా కార్యక్రమం చేస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మొన్ననే చూసాం సుబ్బారెడ్డిపాలెం నుంచి ఏ విధంగా ఉంటుంది గతంలో ఎల్ఈడి లైటింగ్ బ్రహ్మాండంగా లైటింగ్ పెట్టాం. ఇది నీకు కనబట్టలేదని చెప్పి అయిన పద్ధతిని ఈ అల్లిపూడి అయిన పద్ధతిని ప్రశ్నించడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రజలకు మరింత అవసరాల నిమిత్తం సుమారుగా 4 కోట్ల రూపాయలతో ఇండోర్ సబ్ స్టేషన్ మరి ఎవరు తెచ్చారా బాడుతో అయిన పద్ధతిని అడుగుతా. ఇక్కడ ఇండోర్ స్టేడియం ఎంఆర్ఎఫ్ దగ్గర ఉంది. బ్రహ్మాండంగా 4 కోట్ల రూపాయలతో మేము తెచ్చాం. మరి పందికి మన సన్నాసనగుడిలో మాట్లాడతాడు ఈ అయిన పద్ధతి అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. నీకు ముఖ్యంగా చెప్తే పెద్ద చెరువు గురించి మాట్లాడితే పెద్ద చెరువు ట్యాంక్ బండ్లో చేద్దాం అనుకున్నాను, విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చాను. అదేదో చెప్పాడు, ఏదో ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంట. మొన్న చెప్పాను ఆఫ్రికన్ ఎలిఫెంట్ బుక్ చేశాడంట వాళ్ళ అబ్బాయి, ఎక్కడో ఆఫ్రికాలో బుక్ చేశాడంట. అది నడుచుకుంటూ వస్తుందంట, పార్సిల్ వస్తుందని చెప్పి రోజు వెళ్ళి చూస్తున్నాడు. అది నడుచుకుంటూ వస్తుందంట. ఇంకా 10 సంవత్సరాలు పట్టింది, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే ఈ విధంగా రూపకల్పన అంటే గ్రాఫిక్స్ చూపించి అయ్యింది పోతుడు సుమారుగా అక్కడ 6 కోట్లు 7 కోట్లు దోచేశాడు. అది ఎన్ని ప్రజలకి తెలియదు అనుకుంటున్నాడు. పనికిమాలి సన్నాసనకులు మాట్లాడుతున్నాడు తప్ప ఈ పనికిమాలిని యదోపనులు చేసిన సంగతి ప్రజలందరూ కూడా తెలుసు. అలాగే ముఖ్యంగా ఇంకో మాట్లాడతాడు, క్యాంటీన్ల గురించి మాట్లాడతాడు. అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ల గురించి మరి 2014లో ఏం చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కూడా అన్నం పెడతాం, ప్రతి పేదవాడికి కూడా టిఫిన్ పెడతాం అని చెప్పి ఓల్డ్ బిల్డప్ పాపం చాలా మంది పేద ప్రజలందరూ కూడా అన్నా క్యాంటీన్లు పెడతారని చెప్పి అనుకున్నారు. తీరా ఏం చేసాం, అధికారంలోకి వచ్చావు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు మంత్రి అయ్యావు. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ పెట్టావా? పెట్టలేదు, వదిలేసావు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కనుక ఒక 6 నెలల ముందు అట్టహాసంగా అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్లు పెట్టి బిల్డప్లు వస్తున్నాయి. ఈ బిల్డప్లు ఇచ్చిన సంగతి ప్రజలు తెలుసు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల నుంచి పెట్టలేదు, కానీ ఇప్పుడు 6 నెలల్లో పెడుతున్నాడు ఎలక్షన్స్ అంటున్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా దర్శి ప్రజలందరూ కూడా తెలుసు. ఇంకోటి అంటాడు, ఆ రోజు ఉద్యోగుల గురించి మాట్లాడతారు రాత్రి. ఆనాడేమన్నా 2014లో మేము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం లేదా 2,000 నిరుద్యోగ వృత్తి ఎంతమందికి ఇచ్చావు? ఇదే నర్సీపట్నం నిధులు ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చో చెప్పాలి. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కలబలు కాలి చెప్పి నిరుద్యోగులు మోసం చేయాలని చెప్పాలనుకుంటాం. నిరుద్యోగులు మోసం చేసిన అవసరం తెలుసు. నిరుద్యోగులు అందరూ కూడా ఎంత పెద్ద మోసగాడవో, ఎంత పనికి మాలి సన్నాసన కొడుకో అయిన పద్ధతులు ఈ నిరుద్యోగులు అందరూ తెలుసు. ఎట్టి పద్ధతులు కూడా నీకు చెప్పిన మాటలు వినరు. అలాగే నిన్న టిడ్కో గృహాల గురించి మాట్లాడతాడు. నిజంగా చెప్తాను, ఈ రోజు చాలా మంది పాపం 25,000, 50,000, ₹1,00,000 వసూలు చేసి సుమారుగా 5 సంవత్సరాల్లో ఉండి 1 సంవత్సరంలో చేయాల్సిన పని చేయలేక, కాంట్రాక్ట్కి డబ్బులు ఇవ్వలేక, కాంట్రాక్ట్ దగ్గర 10 కోట్ల రూపాయలతో లాగి కాంట్రాక్ట్తో ఇల్లు కట్టించుకున్న సంగతి అందరికీ తెలుసు. నీకు ఒక్కటి మీ అందరూ చెప్పాలంటే, ఒకటి ఈ టిడ్కోకి సంబంధించి ఒక విషయం చెప్పాలి. సుమారుగా 128 కోట్ల రూపాయలతో టిడ్కో ఇల్లు శాంక్షన్ ఆర్డర్. ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇచ్చాడండి? 36 కోట్లు ఇచ్చాడు. కేవలం 36 కోట్ల రూపాయలతోనే పని అయింది. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 67.5 కోట్లు మేము పేమెంట్ కూడా ఇచ్చాం. అంటే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా, అంటే ఈ టిడ్కో పేరు తెచ్చాడు కానీ చేయలేని పరిస్థితులు ఉంటే మళ్ళీ జగన్మోహన్ గారు 67 కోట్ల రూపాయలతో ఇప్పటికే పేమెంట్ ఇచ్చిన సంగతి మీ ద్వారా టిడ్కో ప్రజలందరూ కూడా తెలియపడుతుంది. ఎందుకంటే ఈ విధంగా టిడ్కో పేరుతో అందరినీ మోసం చేశాడు. అందుకే నిన్నటి నుంచి కూడా మేము టిడ్కో గృహాలు ఎవరైతే ఉన్నాయో అందరికీ కూడా ఇస్తున్నాం. ఈ రోజు కూడా మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ కూడా వెళ్ళి టిడ్కో గృహాలు ఎవరైతే శాంక్షన్ అన్ని కూడా ఈ 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరిగింది. ఇంకా ముఖ్యంగా 150 పడకల గురించి చెప్తాడు గొప్పగా. మొన్న కూడా చెప్పాను, 150 పడకలు తెచ్చానని చెప్పి 150 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి మేము 630 పడకలు బ్రహ్మాండంగా 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 17 ఉంటే ఒక నర్సీపట్నంలో ఒక 500 కోట్ల రూపాయలతో తెచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారిది. మరి నువ్వు 40 సంవత్సరాల అభివృద్ధి గురించి చెప్తున్నావు, నేను కేవలం
5 సంవత్సరాల్లో జగన్మోహన్ గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇవి కాదు, చాలా ఉన్నాయి. నువ్వు 40 సంవత్సరాల నుంచి స్పీకింగ్ ఏం లేదు, కానీ మేము 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా కార్యక్రమం చేసని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ చివరిగా మీకు చెప్తున్నాను, మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అయ్యన్నపాదుడు ఈ పనికిమాల సందర్శన కూడా అయ్యన్నపాదుడు కుటుంబ సమేతంగా మరి అల్లిపూడు సామాన్లు సర్దుకొని వెళ్ళిపోవడం ఖాయం చెప్పి మరి మీ దగ్గర తెలియపరుస్తూ చివరిగా ఒకటే చెప్తున్నాను, ఈ అల్లిపూడి అయ్యన్నపాత్రుడు ఈ పనికిమాలిన సన్నాసిన కొడుకు బాడుకు అయ్యన్నపాత్రుడికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడిపోతే మేము కూడా నీలాగే మాట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి నీలాంటి పనికిమాలిన సన్నాసులు కానీ చంద్రబాబు లాంటి పనికిమాలిన సన్నాసులు కానీ ఎంతమంది మాట్లాడినా సరే మరో 2 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో మరి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ మరి అల్లిపూడి అయ్యన్నపాత్రుడు మరొక 2 నెలల్లో సామాన్లు సర్దుకొని వెళ్తాడని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తాం. నమస్కారం. జై జగన్.